పెద్దమ్మ ఏం పేరు? సుశీల. సుశీల. లింగంపల్లిలో ఉంటావా? లింగపల్లి ఉంటా. కాదు పెద్దమ్మా, ఇప్పుడు మరి ఎట్లుంది మీ లింగంపల్లి డెవలప్మెంట్ ఎట్లుంది? ఎట్టిగో గిట్లనే ఉంది. నేను అంతా పెట్టాక మురికి. ఉలికింది, రేపు బాగలేదు. ఉమ్. నా పాన బాగాలేక గాంధీ హాస్పిటల్ మొన్న రాకుంటే నిన్న వచ్చిన ఆ, కాలు నొప్పులకు కాళ్ళ నొప్పులా? షుగరు ఆ, ఉన్నది. మొన్న దాకా దాఖలు నుండి వచ్చిన ఇవాళ పెట్టిన. ఉమ్. మరి ఎట్లా ఏంది బతక పూలు అమ్ముతావు పూలు అమ్ముతా. అంతే. వచ్చినాడు అమ్ముతా చేస్తున్నాం అంట. ఎంత ఏజ్ వయసు ఎంత నీకు? ఇప్పుడు 55 ఉన్నా. 55. దగ్గర దగ్గర 60కి వచ్చినావు ఇక. అరే ఏం లేదు 50. పెన్షన్ వస్తుందా? ఇంటి 2000 వస్తాను చెప్తున్నా కదా. 2000 అంతే, ఇంకేం లేదు. అదేంటి సన్న బియ్యం రావా నీకు? రేషన్ కార్డు లేదు? రేషన్ కార్డు లేదు, పోయింది. అవి నీళ్ళు వచ్చినా కొట్టుకోపోయినాయి. మేము లేదు దగ్గర దాఖలు పోయినా అది ఎవరు ఎక్కపోయినా తెస్తాను. రేషన్ కార్డు లేదు నీకు, అంటే సన్న బియ్యం రాదు, కరెంట్ కూడా రావట్లేదు నీకు, కరెంట్ ఫ్రీ. గ్యాస్ కూడా 500 సబ్సిడీ రాదు. కిరాయిలో అయినా నేను కిరాయిలో ఎంత ఉంటే అదే కట్టాలి కిరాయి. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే నీకు. రాపిస్తారు ఇచ్చిండు, రాపిస్తారు రాలే. రేషన్ కార్డు ఉన్నాడు, రేషన్ కార్డు లేదు. ఎంతమంది పిల్లలు నీకు? ఓ కొడుకో బిడ్డ నాకు. వాళ్ళకి పెళ్లి చేసి పంపించేసినా? పెళ్లి చేసి పంపినాయా? పెద్ద ఆయన ఉన్నాడా? లేదు పోయింది 25 ఏళ్ళు పోయి. ఇప్పుడు మరి నువ్వు ఒక్కదానివే ఉంటావా? నేను నా కొడుకుంటాం. కొడుకుంటారా? కొడుకున్నా ఆయనకే సాధ్యంగా నేను చేసుకొని తినాలి. నీ పని నీ వ్యాపారం నువ్వు చేసుకోవాల్సింది. నేను చేసుకొని తినాలి. కాదు పెద్దమ్మ, మరి ఇప్పుడు ఇక్కడంతా వర్షం వస్తే నీళ్ళని జామ్ అయిపోతాయా? జామ్ అయితే ఇళ్ళలో కూడా వస్తాయి. ఇళ్ళలో కూడా చచ్చిపోయినా బతికొస్తున్నాం మేము. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది నీకు? కాంగ్రెస్ వచ్చినాక ఇక కాంగ్రెస్ వచ్చింది ఏం చేసిందని 4 పిండి చేస్తే మంచిగా, లేకుండా లేదు. ఎవరికి ఎట్టేయాలి చెప్పు, ఎవరికి వేయాలి చెప్పు. ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తా. మరి ఏం చేస్తా చేయండి, మాట్లాడినట్టు కాదు. మరి మన ముందు కేసీఆర్ చేసిండు కదా, ఆయన ఎట్లా చేసిండు? ఆయన చేసి 1000 రూపాయలు 2000 చేసిండు. 2000 చేసిండు. చేసిండా? నువ్వు అక్కడ పోతా ఇక్కడ పోతా? నేను ఎక్కడ పార్టీ కాదు, నేను నీ పార్టీ. కాంగ్రెస్ నీ పార్టీ, నేను మనుషుల పార్టీ, జనం పార్టీ. జనం పార్టీ కానీ నువ్వు నాకు ఇల్లు లేదు, ఇల్లు చేస్తావా? చేపిస్తావా? చేపిస్తా. అడుగుతా గట్టిగా, నీ గురించి నేను కొట్లాడతా. రేషన్ కార్డు కావాలి, ఇల్లు కావాలి. మరి ప్రభుత్వంలో రేషన్ కార్డులు చాలా ఇచ్చామని చెప్తున్నారు కదా వీళ్ళు. ఇయ్యలేరు, ఎవరు ఇయ్యలేరు నాకు. ఎవరు ఇయ్యలే? నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావా? పెట్టిన 3 సార్లు పెట్టిన 3 సార్లు రాలే. అమ్మని అమ్మ, నీ మీద చాలా కుట్ర జరుగుతుంది. కుట్ట ఏం చేసావు? నా మొగనాలు రేషన్ కార్డు రావాలి కదా పెద్దమ్మ నీకు, మరి ఎందుకు రాలే తిరగలేక. మరి నువ్వు ఎవరు కలిసినావు? నీ ఎమ్మెల్యేని కలిసినావు? ఏ ఎమ్మెల్యే ఎవరో నాకు ఎంతమంది అంత వస్తుంటే పోతుంటే అంత. అరకేపూడి గాంధీ ఉన్నాడు కదా, గాంధీ గారు. నేను పోలే, అక్కడ గాడితాను పోలే. ఇప్పుడు మీ ఇక్కడ లోకల్ లీడర్ దగ్గర కూడా పోలేదా? పోలే. అప్లికేషన్ పెట్టుకున్నావు అంతే నువ్వు? పెట్టిన. మళ్ళీ 7,000 చెప్పండి, మళ్ళీ మీరు చెప్తే పోతా. 7 పెట్టిన చెప్పండి రేషన్ కార్డు. మరి 7 పెట్టాలి. రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం మనం ఈ సేవలో. ఏ సేవ పెట్టినా అదో పెద్ద కార్డు కావాలండి, ఏదో పెద్దది. ఏం కావాలంట? మన ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేదా నీకు? ఉన్నది. మరి ఇంకేంటి? పెద్దగా చిన్నగా చేపించిన, పెద్దగా ఉండాలి. ఇంత పెద్దగా ఆన్లైన్ లో తీస్తే వస్తుంది పెద్దది. అది ప్యాకెట్లో ఉండదు. 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు లేవా? నేను తప్ప తీసుకోపో నీవు దానికి. మొన్న నా 3 నెలలు దాఖలు నుండి నిన్న వచ్చిన, ఇవాళ పెట్టిన. ఇవాళ వస్తే పడక లేపు. ఈ పూల నమ్మకం ఎంత వస్తుంది పెద్ద మనకు? వచ్చినాడు వస్తే పోయినాడు వస్తాం. సరే, మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు. మరి ఎవరికి వెళ్తారు ఇక్కడ? ఎవరు గెలుస్తారు? ఆయన గెలవాలి, ఈయన గెలవాలి. ఎవరు? కేసీఆర్ అంతేనా? కేసీఆర్ రావాలి. ఆయన అయితే పైసలు వస్తాయి, మంచిగా ఆయన అయితే అన్ని వస్తాయి. ఆయన అయితే కాంగ్రెస్ ఏమొస్తాయి? ఉన్న ఓడుతూ పోతున్నారు, కదిపాడు పడమే మళ్ళీ వస్తాం. 2,000 లేకుండా బతున్నాం. నిజమవుతామా? ఎక్కడ పార్టీ కూడా నేను చెప్తున్నా, మీ ఇష్టం. అది పార్టీ వాళ్ళు మేమేం కాదు, కానీ అంటే ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం కేసీఆర్ బాగా చేసినట్టు. మాకైతే 1000 రూపాయలు 2,000 పెన్షన్ అయితే నీకు మంచిగా వస్తుంది. పెన్షన్ వస్తున్నాయి. మరి 4,000 ఇస్తానన్నాడుగా. 4,000 ఈయనకి మాట్లాడతాం. ఇస్తే ఈయనకి మాట్లాడతాం. మనిషి పెడితే మరి నాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి. ఇందిరా మిల్ అంటుందిగా. ఇందిరా మిల్ ఇస్తాడు, మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు? అది కూడా కాంగ్రెస్ కదా. అది కాంగ్రెస్ ఇస్తుందా? మరి నమ్మకం ఉందా? ఏమి ఇస్తాడు మళ్ళీ? ఏమి పెట్టాలి. రేషన్ కార్డు లేదని ఆపిన. రేషన్ కార్డు లేదు, నీకు రేషన్ కార్డు కావాలి. అంతే, ఏం లేదు. ఏం కోరుకో ఇక. చేసుకో బతకాలి, లేకుండా లేదు. రూపాయి ఇప్పుడు అమ్మకుంటే ఉపాసం పడుకోవాలి. చేసుకున్నట్టు బతకాలి, అంతే. ఉన్నా చెప్పాలి, భయం ఉంది. అంతే కదమ్మా, అంతే. సరే పెద్దమ్మా, జాగ్రత్త. నీకు రేషన్ కార్డు వచ్చేలాగా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి మనం చెప్తున్నాం. ఈ పెద్దమ్మకి రేషన్ కార్డు లేదంటే అండి కొంచెం ఎవరైనా కంపల్సరీ ఈ పెద్దమ్మకి మరి రోజు మీద పూలు అమ్ముకునే అమ్మ ఏమా, ఆమె రోజు మొత్తం కష్టపడితే 150-200. పెద్ద అయినా గవర్నమెంట్ తోలిచ్చింది. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా గవర్నమెంట్
ఎవరికైనా గవర్నమెంట్ కాదు ఏం కాదు పెద్దమ్మా, మీ సమస్యల్ని చూపించడం కోసం మేము వచ్చాం, ఒక మీడియా అంటే ఛానల్ తరపున వచ్చాం. మీకు ఏ బాధలు ఉన్నా మాతో చెప్పుకోవచ్చు. ఎక్కడికైనా వచ్చినట్టు ఇక్కడే కాదు, మేము మా సొంత టీవీ ఛానల్ నుంచి వచ్చాం. ఓకేనా? మనకి ఒక పని చేయండి, ఒక ఇల్లు వస్తా చూడండి, ఇల్లు వచ్చేటట్టు చూడాలి నీకు. రేషన్ కార్డు రేషన్ కార్డు చూడాలి. ఉమ్. మరి ఎట్లా బతకాలో చెప్పు. చూడండి అంటే రేషన్ కార్డు వస్తే ఆమె బాధ తీరుద్ది అనేది ఆమె కోరుకుంటుంది. సరే, తప్పకుండా చేద్దాం. మళ్ళీ ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? వస్తూనే ఉంటే ఇటే ఉంటాయి ఇక్కడ నేను ఎప్పుడు. నీ పేరు ఏం పేరు? రవి. సరే, ఓకే, సరేనా, రైట్.